మూసి పంచాది అటే పోయింది కదా, నాలుగొద్దులు అటు ఇటు అన్నారు. మళ్ళీ సడి సప్పుడు లేదు కదా గమ్ముచ్చట మీద. లీడర్లందరూ ఎటు పోయినరో ఏందో అని అనుకుంటున్నారా? అగ్గో గా ముచ్చట మిన్నే ఇలా మాజీ మంత్రి హరీష్ రావు సారు మాట్లాడిండు. మరి ఏం మాట్లాడిండ్రో గి ముచ్చట చూసి పురాగరుచుకొని రాపోండి. 2013 భూసేకరణ చట్టాన్ని ఫాలో అవుతున్నాము, దాన్ని అమలు చేస్తున్నాము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఇది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వము వాస్తవాలను దాచిపెడతా ఉంది. ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటును కూడా ఈరోజు తప్పుదోవ పట్టించారు. భూసేకరణ చట్టంలో ఏ ఒక్కటి కూడా చేయలేను. బేసికల్లీ పాత ఇంటికి డబ్బులు ఇవ్వలేదు, ఉపాధికి కోల్పోయే వారికి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకు హౌస్ సైటు విత్ బిల్ట్ హౌస్ ఇవ్వాలి, అది ఇవ్వలేదు, పెళ్లిగాని పిల్లలకు సాయం చేయలేదు. అంటే ప్రజల్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి, పార్లమెంట్ను కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. మూసీ ప్రాజెక్టుల ఇల్లు పోయినోళ్ల కోసం 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తున్నామని పార్లమెంటులో అబద్ధాలు చెప్తున్నదట షెయ్యి పార్టీ. ఇక గిన్నొద్దులంటే ఏదో అయింది గాని గిప్పటికెంచి బఫర్ జోన్ల FTL కొత్తగా కట్టేటి కట్టనీయం అని బయటికి వచ్చిన ముచ్చట మీద గిట్లా మాట్లాడిండు హరీష్ రావు సారు. లేలే అనుమతులు ఇప్పుడు ఇల్లు కూల్చాం, ఇక కొత్తవి మాత్రమే కట్టనీయం అంటున్నారు. మరి కూల్చిన సంగతి ఏంది చెప్పాలి కదా హైడ్రా కమిషనర్, చెప్పాలి కదా ముఖ్యమంత్రి. నాకు ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయి అని కుయ్యో మొర్రో అని మొత్తుకున్నా, కాళ్ళ మీద పడి వేడుకున్నా, రోడ్డు మీద పడి గిలగిల కొట్టుకున్నా కనికరం లేకుండా పేదల ఇండ్లు కూల్చిండ్రు కదా హైడ్రా పేరిట. ఇప్పుడేమంటున్నారు? లేదు లేదు కట్టిన ఇండ్లు కూల్చాం, ఇండ్లల్లో ఉన్నోళ్ళని కూల్చమంటివి. సరే గిప్పటికెంచి కట్టకుండా చూస్తా అంటున్నారు గాని మరి కూలగొట్టిన వాటి సంగతేంది అని గట్టిగానే అడుగుతున్నాడు హరీష్ రావు సారు. మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు సమాధానం చెప్తాడో లేకపోతే సీఎం రేవంత్ అన్నే సమాధానం చెప్తాడో గాని మూసీ మీద అన్ని పార్టీలతోటి మీటింగ్ పెడతా అని రేవంత్ అన్న మాటలన్న మాట మీద కూడా గరమైండు హరీష్ రావు సారు. ఎక్కడ కూర్చుందాం చెప్పు, సెక్రటరేట్ రమ్మన్నా నేను వస్తా, పెట్టు ఆల్ పార్టీ మీటింగ్ పెడతా అని మాట్లాడినావు. మూసీ మీద మేము మాట్లాడితే ఎస్ వీఆర్ రెడీ టు కమ్ అండ్ డిస్కస్ అని చెప్పినాం. కేటీఆర్ గారు చెప్పారు, నేను కూడా చెప్పాను. ఎందుకు పెట్టలే ఆల్ పార్టీ మీటింగ్? పెడితే ఈ అన్ని ఇష్యూస్ మేము డిస్కస్ చేద్దాం కదా. ఏడికైనా వత్తం, సెక్రటేరియట్కైనా సరే, ఎక్కడికైనా సరే చెప్పు అని సై అంటే సై అంటున్నాడు సారు. ఇక అసెంబ్లీలా మూసి ముచ్చట మీద గట్టిగానే జంగులేపుతారట కారు పాటోళ్ళు. శాసనసభ సమావేశాలు ఏదో 9వ తేదీ నుంచి ప్రారంభం చేస్తామని అన్నారు. తప్పకుండా దీనిపైన బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. గప్పట్ల పెట్టిన అసెంబ్లీ మీటింగ్లకు కేసీఆర్ సార్ రాకపోయినా కూడా కేటీఆర్ అన్న హరీష్ రావు సారు సర్కార్ మీద గట్టిగానే గరమైనరు. ఇంకా గీ అసెంబ్లీ మీటింగ్లకు కేసీఆర్ సార్ కూడా అత్తడనే ముచ్చట్లు వినబడుతున్నాయి. మరిగా గీ ముగ్గురు కలిసి సర్కార్ను మాట్లాడనిస్తారో లేదో, ఎంత జంగులేపుతారో అసెంబ్లీలా చూడాలే మరి అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్.